తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ఈ విశ్రాంతి దినాన ఒక ప్రత్యేకమైనటువంటి అంశం గురించి మన క్రైస్తవ సంఘం, విస్తృత సంఘం ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వివాహము కొనసాగు ప్రేమైక జీవితము. వివాహము కొనసాగు ప్రేమైక జీవితము. నిజానికి ఆది సంఘంలో మరి కాన్స్టాంటైన్ చక్రవర్తి వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ మొట్టమొదటి కౌన్సిల్, నైసియన్ కౌన్సిల్ నుంచి కొన్ని కట్టుబాట్లు, క్రైస్తవ సంఘానికి క్రమశిక్షణ కొరకైనటువంటి అనేక నియమాలను చేయడం జరిగింది. అందులో ఒకటి ఈ 7 సంస్కారాలను సంఘానికి అందించడం అనేది ఒక గొప్ప ఈవిగా మనం భావించాలి. ఈ దినాల్లో ఆధునిక సంఘాలన్నీ కూడా ఈ 7 సంస్కారాలని పాటించకపోవచ్చు, కానీ మరి సనాతన క్రైస్తవ సంఘం 7 సంస్కారాలని ఆచరించారు. ప్రభు సంస్కారాలు లేక పరిశుద్ధ సంస్కారాల్లో పరిశుద్ధ బాప్తిస్మము, పరిశుద్ధ నిర్ధారణ, పరిశుద్ధ సమభాక్త్వము అనేది, అందులో బాప్తిస్మము, సమభాక్త్వం అనేవి సర్వసాధారణంగా ఈ రెండింటినీ క్రైస్తవ సమాజము ఆమోదించింది. ఇవే కాకుండాను క్రైస్తవ అభిషేకము, తైలాభిషేకము సేవ కొరకు, మరి క్రైస్తవ వివాహం అనేటటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనది. పశ్చాత్తాపము లేక పెనెన్స్ అనేటటువంటిది. ఇలా 7 హోలీ ఆంక్షన్, చివరి తైల అభిషేకంతో చివరి సంస్కారాన్ని మానవ జీవితానికి ఇవ్వడం అనేది 7 సంస్కారాలు అందించింది. వివాహము ఎందుకు పరిశుద్ధ సంస్కారం అన్నారు? వివాహం ఎందుకు పరిశుద్ధ సంస్కారం అంటే, సంస్కారం అనేటువంటిది ఏంటంటే ఒక దేవుని చేత నిర్దేశించబడినటువంటి ఒక మహా ఘట్టం. అది దేవుని చేత పిలువబడినటువంటి భాగ్యం. ఈ సంస్కారం అనేటటువంటిది మన హృదయంలో జరిగేటటువంటి ఒక మార్పు. బయటికి ఎలా మనం దానికి సూచనగా మనం అందిస్తామో అది సంస్కారం అని పరిశుద్ధ అగస్టిన్ భక్తులు చెప్పడం విన్నాము. ఈ వివాహం అనేటటువంటిది ఒక నమూనా లేక దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక సారూప్యముగా దీన్ని తీసుకోవాలి. నిజానికి 2 భాగాలుగా చూడొచ్చు. ఒకటి, భౌతికంగానే దేవుడు ఆదాము హవ్వలను తయారు చేసి వాళ్ళని దంపతులుగా ఆయన రూపొందించడం అనేది భౌతికమైనటువంటి నిజం అది. కానీ తర్వాత దినాల్లో దాన్ని సారూప్యంగానే తీసుకున్నారు, ఒక అనాలజీగా తీసుకున్నారు. ఏంటంటే, దేవుడు తన యొక్క మనం పాత నిబంధన అంతా కూడాను దేవుడు నేను నీ పెనిమిటిని అంటాడు ఇశ్రాయేల్ని. అంటే ఇశ్రాయేలు ఒక వధువు కింద దాన్ని సంస్కరించబడినట్లు, దేవుడే వరుడు అని, నీ భర్త దగ్గరికి నువ్వు రావాలి, పిలిచినప్పుడు తిరిగి వెనక్కి రమ్మని అడిగినట్లుగా మనకు కనబడతా ఉన్నది. అదైన తర్వాత నూతన నిబంధనకు వచ్చేటప్పటికి మరి యేసువారి యొక్క బోధనలో దేవుని రాజ్యం అనేటటువంటిది అలంకరించబడినటువంటిదిగా చూస్తాం. మనం ప్రకటన గ్రంథంలో కూడా దాన్ని అలాగే చూస్తాం. సరే, ఇవాళ మనకి ఇవ్వబడినటువంటి గ్రంథం మత్తయి సువార్త మరి 19వ అధ్యాయంలో కొన్ని వచనాలు మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 19, 5వ వచనం లేక 4. ఆయన దేవుడు సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనుచు వారిద్దరూ ఏక శరీరంగా ఉందరని చెప్పేదనియు మీరు చదవలేదా? కాబట్టి వారి ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పాను. ప్రార్థన చేస్తాం. అతి పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, నమ్మదగిన దేవ, ఈ వైవాహిక సంస్కారాన్ని మానవ సమాజంలోనికి మీరు మాకు అందించినటువంటి ఒక ఈవిగా దీన్ని మేము తలపోస్తున్నాం. ఎందుకంటే మానవ జాతి వృద్ధి చెందడానికి, నీ యొక్క రాజ్య నమూనాగా ఒక క్రైస్తవ కుటుంబం ఉండేదానికి మీరు దీవించి ఇచ్చినటువంటి ఈ వ్యవస్థను మేము
అర్థయుక్తంగా ఆధ్యాత్మికంగా స్వీకరించే మనసులు మాకు అనుగ్రహించి దీనిని ఒక పవిత్రమైనటువంటి ఆచరణగా దీనిని మేము చేయడానికి కావలసినటువంటి ఆ ప్రేరణ మాకు కలుగు చేయమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ విశ్వాసులారా, మ్యారేజ్, హోలీ వెడ్డింగ్, ఈ పరిశుద్ధ వివాహం అనేటువంటిది చాలా విస్తృతమైనటువంటి సబ్జెక్ట్. ఇది నేను చిన్నప్పటి నుంచి చాలా ప్రసంగాలు విన్నాను. ఎంతో ఆహ్లాదంగా, ఆనందదాయకంగాను, మనోరంజకంగాను చాలామంది గురువులు ప్రజలను ఉద్దేశించి ఉల్లాసభరితమైనటువంటి ఉపమానాలతో నవ్వించుకుంటూ కవ్వించుకుంటూ చెప్పేటటువంటి ప్రసంగాలు నేను ఎన్నో విన్నాను. నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల కాలేదు. నేను వివాహాన్ని గంభీరంగా చూస్తున్నాను. నేను అలా అని అవతల వైపు తిరస్కరించట్లేదు, అది యాక్సెప్ట్. నేను చేయలేనితనం అనే తప్ప అంత జనాల్ని నవ్వించుకుంటూ చెప్పలేకపోవచ్చు. కానీ ఈ వివాహ వ్యవస్థను నేను తీసుకున్న విధానం చాలా గంభీరమైనటువంటిది, మర్మభరితమైనటువంటిది. ఇదొక మనకి ఇవ్వబడినటువంటి సబ్జెక్టులో ప్రేమైక్య జీవితము అన్నారు. ప్రేమ ఐక్య జీవితం అనేది ఇట్స్ ఎ గాడ్ గివెన్ యూనిటీ, ఏ మిస్టికల్ యూనిటీ, ఆధ్యాత్మికమైనటువంటి ఐక్యత. ప్రేమ లేకుండా వివాహం అనేది లేదు, దాంపత్యం లేదు, కుటుంబము లేదు. కొన్నిసార్లు హెచ్చు మోతాదులో, కొన్నిసార్లు తక్కువ మోతాదులో ఉంటుంది. కానీ ప్రేమ అనేది ఒక బాధ్యత. ప్రేమ అనేది ఒక పక్కన ఉన్న నీ కౌంటర్ పార్ట్ కొరకైనటువంటి విశేషమైనటువంటి జాగ్రత్త అందులో కనబడుతుంది మనకు. ఈ కొనసాగే ప్రేమైక్య జీవితంలో చాలా చాలా సబ్జెక్ట్స్ విన్నాం మనం. నా దృష్టికి నేను గమనించినవి కొన్ని ప్రాముఖ్యమైనవి, అంటే ఒక 7 ప్రాముఖ్యమైనవి నేను చెప్తున్నాను. ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి, మనం తగ్గించాలంటే తక్కువ ఉంటాయి. నేను చెప్పేవి ఏంటంటే, ఇది దేవుని యొక్క ప్రణాళిక. వివాహ వ్యవస్థ దేవుని ప్రణాళిక. ఆది కాండంలోనే దేవుడు ఆది నుండి వారిని స్త్రీగాను పురుషునిగాను ఆయన చేశాడని. అంటే కొన్నిసార్లు ఇలా చెప్పారు, కొన్నిసార్లు ముందు పురుషుడిని తయారు చేసి ఆయన నిద్రపోయేటప్పుడు ఆయన నుంచి ఒక ఎముకను తీసి, ప్రక్కటి ఎముకను స్త్రీగా చేయడం అనేది ఒక ఎపికల్, దాన్ని పురాణపరమైనటువంటి విధానంగా తీసుకున్నాం. ఎముక నుంచి ఒక స్త్రీని చేయడం అనేది సైంటిఫిక్గా ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఒకటి నేను నమ్ముతున్నది ఏంటంటే, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎ మ్యాన్ అండ్ ఎ ఉమన్. ఐ డూ బిలీవ్ ఇట్. దేవుడు ఆయన తయారు చేసినటువంటి ఈ మానవులకు ఆయన జీవాత్మను ఆయన ఊదాడు అనేది నేను నమ్ముతున్నాను. హీ బ్రీత్డ్ ఇంటూ దేర్ నాస్ట్రిల్స్. అంటే చెట్లోకి ఆయన ఊపిరి ఊదలేదా, జంతువుల్లోకి ఊదలేదా అంటే నో అని తెలుస్తుంది స్పష్టంగా. వాటిని ఆయన సృజించాడు, అవి జీవిస్తున్నాయి. మానవుణ్ణి సృజించాడు, కానీ తన ఊపిరిని వారిలోని ఊదటం అనేది ఆయన స్వరూపము, ఆయన పోలిక. అంటే ఈ కన్ను, చెవు, ముక్కులు కాదు, దైవ గుణాలు, ఆయన మంచితనము, ఆయనతో సహవసించేటువంటి గుణాలు, ఈ రెండు కూడా దైవ గుణాలు, డివైన్ ఫ్యాకల్టీ. మంచితనము సహా వసించేటటువంటివి ఒక కుటుంబంలో పొందుపరిచినటువంటి దైవ గుణాలుగా మనం గమనించాలి. వీటిని ఇది దేవుని ప్రణాళిక, గాడ్ హెజ్ ఆర్డైన్డ్ అనేది మనం జాగ్రత్తగా మనం తీసుకుంటే, ఆయన దీన్ని ఏదో ఒక సెక్యులర్ కాంట్రాక్ట్ లాగాను దీన్ని తీసుకోలేదు ఆయన. అంటే ఒక ఒప్పుదల కింద వాళ్ళిద్దరిని కలపడం అనేది కాదు ఇక్కడ జరిగింది. ఇట్స్ ఎ డివైన్ ప్లాన్, డివైన్ ఇనిషియేటివ్. లేక దేవుడు తలపోసి ఒక విధానాన్ని సృష్టించాడు ఆయన. అక్కడ దేవుడికి ఒక ఉద్దేశం ఈ వివాహం ద్వారా ఉన్నదని. మరి పూర్వకాలం ఆంగ్లికన్ ప్రేయర్ బుక్లో ఉన్నటువంటివి ఏముంటుందంటే, వాళ్ళు పరస్పర సహాయాదరణ కలిగించుకోవడానికి, పరస్పర సహాయాదరణ అంటే ఈక్వాలిటీ అనేది, నా భాషలో ప్యారిటీ, సమానత్వాన్ని, ఈక్వాలిటీ, ఇద్దరిని ఒకళ్ళు హెచ్చు ఒకళ్ళు తక్కువగా ఆయన చూడలేదండి. తర్వాత ఏమంటా అంటే దైవ ప్రేరితం, ఇది దైవ కేంద్రితం. ఇది ప్రేమ కేంద్రితము, దైవ ప్రేరితము
అనే ఆలోచన చేసినప్పుడు దీన్ని ఒక పవిత్రమైనటువంటి ఉద్దేశంతో దేవుడు చేశాడు. విత్ ఎన్ ఇంటెన్షన్ ఆఫ్ ప్యూరిటీ, ప్యారిటీ, ప్యూరిటీ, ఏంటి ఈక్వాలిటీ అండ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది మ్యారేజ్. మూడవది మానవ జాతి క్రమానుగత అభివృద్ధి, అంటే మీరు ఫలించి అభివృద్ధి చెందడం అనేది మల్టిప్లై యువర్ సెల్ఫ్, మానవుల్ని. దట్స్ ది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మోటివ్స్ ఆర్ ది పర్పసెస్ ఆఫ్ ది మ్యారేజ్. మీరు మీ యొక్క ఈ సంతానాన్ని పెంచడం అనేది కేవలం నీ సంతానాన్ని పెంచడం అనేది కాదు. అక్కడ దేవుడు అనుగ్రహించినటువంటి మానవ వ్యవస్థ విస్తరణ అనేటటువంటిది ఈ దేవుని మహాప్రణాళికలో జరుగుతున్నటువంటి దేవుని ఈ ప్రక్రియ, సృష్టి విధానము పెంపొందించడం అనేది. నేను ఎప్పుడు ఈ 3 మాటలు చెప్తాను. నేను ఏంటంటే ప్యారిటీ, ప్యూరిటీ అండ్ పోస్టారిటీ. ప్యారిటీ అంటే ఏంటి? ఈక్వాలిటీ, వాళ్ళిద్దరూ సమానంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన. ప్యూరిటీ అంటే ఇద్దరు వాళ్ళు చేసే దాంపత్యము పవిత్రమైనటువంటి దాంపత్యం, దాని గురించి మాట్లాడదాం మనం. పోస్టారిటీ అభివృద్ధి చెందేటటువంటి విస్తరించేటటువంటి గుణాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది దేవుని ప్రణాళిక. ఇంకోటి ఏంటంటే ఇది లైఫ్ లాంగ్ కమిట్మెంట్, ఇది 1 యాక్ట్ ప్లే కాదు. ఇది ఇద్దరు గుళ్ళోకి వచ్చేటప్పుడు, అంటే ఇవి వ్యవస్థ మనం కలుగు చేసుకున్నది. దేవుడేం ఆల్టర్ తయారు చేసి వాళ్ళిద్దరికి దండలు తయారు చేసి మనం ఇప్పుడు రకరకాలుగా దాన్ని మ్యారేజ్ వ్యవస్థని ఎన్నో రకాల కట్టుబాట్లు తయారు చేసుకున్నాం మనం. ఏమో రాబోయే 100 సంవత్సరాల్లో ఇట్ మే హ్యావ్ ఎ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్ ఉండొచ్చు. ఈ సిస్టంలో మెథడాలజీ ఆఫ్ మ్యారేజ్ మే చేంజ్. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం ఇలా లేదేమో వివాహ వ్యవస్థ. గట్టిగా చెప్పాలంటే యూదుల పెళ్లికి ప్రీస్ట్ ఎవరు ఉండరు మనలాగా. వాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత ప్రీస్ట్ రావడమే జరుగుతుంది తప్ప అక్కడ. సో రాను రాను చాలా చేంజెస్ ఉండొచ్చు. బట్ గాడ్ యాక్టెడ్ యాజ్ ది ప్రీస్ట్ హిమ్సెల్ఫ్, వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చి టు ఇంప్లిమెంట్ హిస్ పర్పస్, ఆయన ప్రణాళిక నెరవేరేదానికి. కాబట్టి మీరు లోపలికి వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చారు, వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తున్నారంటే అర్థం ఏంటంటే విత్ ఏ వావ్, ఒక 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 ఒప్పుదలతో ప్రమాణంతో వెళ్తున్నారు బయటికి. ఏంటంటే ఇద్దరు ఇక ఒకరినొకరు వదిలిపెట్టకుండా మేము నడుస్తామనే లైఫ్ లాంగ్ జర్నీ. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ కమిట్మెంట్, ఇట్స్ ఎ కంటిన్యూడ్ ఫెయిత్ జర్నీ. కొనసాగేటువంటి విశ్వాస యాత్ర, ఎక్కడికక్కడ ఆగిపోయేటటువంటి విశ్వాస యాత్ర కాదని. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. నేను నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు ఒక కాజల్కి తీసుకెళ్ళారు నాకు ఆతిథ్యం ఇచ్చిన వాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని చుట్టూ పెద్ద లేక్, సరస్సు ఉంది. అరే చాలా చిన్నగా ఉంది ఆ కాజలు. అందులో ఒక బ్యూటిఫుల్ చాపెల్ ఉంది, చిన్నదే. రండి చూపిస్తాను. ఏం చూపిస్తాడులే, చాపెల్ మనకు లేవా అనుకున్నా. కానీ అక్కడికి వెళ్తే డజన్ల కొద్ది కపుల్స్ దిగుతున్నారు కారుల్లో, ఫుల్ వెల్ డ్రెస్డ్ విత్ వెడ్డింగ్ డ్రెస్సెస్. చక్కగా లోపలికి వెళ్తున్నారు. ఏంటి చేతిలో చేసుకొని బొకేలు పట్టుకొని వైట్ గౌన్స్ అండ్ ఫుల్ సూట్స్ లోపలికి వెళ్తున్నారు. పెద్ద పెద్ద వీడియో కెమెరాలు, ఏ కపుల్కి ఆ కపుల్కి పెద్ద పెద్ద వీడియో కెమెరాలతో వెళ్తున్నారు. లోపలికి వెళ్తున్నారు. ఎక్కువ టైం లేదు, ఒక్కొక్కరికి 2-3 మినిట్స్ అయిపోగానే ఫోటోలు జరుగుతూ ఉన్నాయి, బయటకు వచ్చేస్తూ ఉన్నారు. మళ్ళీ అబ్బా ఎంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది, కపుల్స్ నిజం ఇక్కడికి వచ్చి ఎక్కడో పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చి దీవెనలు తీసుకొని వెళ్తున్నారు అనుకున్నా. అది బయటికి రాగానే ఎవరి కారులో వాళ్ళు ఎక్కుతున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మరి ఇదేంట్రా పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఇలా వెళ్ళిపోతారా అని నేను అనుకున్నా. తర్వాత నా పక్కన ఆయన చెప్పాడు, డోంట్ బి సర్ప్రైజ్డ్, వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్కి వచ్చిన మోడల్స్, వాళ్ళు సోపుల అడ్వర్టైజ్మెంట్లు, క్లాత్ అడ్వర్టైజ్మెంట్లు, లేక స్ప్రేల అడ్వర్టైజ్మెంట్లు కొరకు వచ్చారు. వాళ్ళు నిజమైన కపుల్ కాదు వాళ్ళు. సో ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఏ ఫోటో పర్పస్. ఇక మోడల్కి బిజినెస్ అభివృద్ధి చేసేదానికి మోడల్స్గా వచ్చారు. వీ హ్యావ్ నాట్ కమ్ హియర్ ఇన్ టు ది చర్చ్. హోలీ ఆల్టర్ దగ్గరికి వచ్చినప్పుడు బిజినెస్కి రాలేదు, మనము మోడల్స్గా రాలేదు. ఇక్కడికి జీవించుతూ ఉన్నాం, దేవుడి దగ్గర జీవించడానికి మనం వస్తున్నాం. ఇక్కడికి ఓ జీవితకాలం జీవించేదానికి మనం వస్తున్నాం. ఒకరినొకరు విడిపోవడానికి కాదు, కానీ ఒకరొకరు కొనసాగే ఈ ప్రేమైక్య జీవితం మనం జీవించడానికి వరకు దేవుడు మనల్ని ఆహ్వానించాడు. దిస్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఫర్ హ్యుమానిటీ. మానవ జీవితానికి, మానవ వ్యవస్థకు దేవుడిచ్చినటువంటి ఒక అపూర్వమైనటువంటి బహుమానంగా ఇచ్చాడనేది మార్కు సువార్త 10వ అధ్యాయంలో చూస్తాం. ఒకసారి జతపరచబడిన వారిని ఎవరు ఏ మానవులు వాళ్ళని వేడి చేయడానికి వీల్లేదన్నాడు. ఇట్స్ అన్ ఎటర్నల్ కవినెంట్. ఎ సీల్ హ్యాస్ బీన్ గివెన్ బై గాడ్. దేవుడు తన ఆమోదాన్ని
తన ముద్రను వేస్తూ ఉన్నాడు. అదే మత్తయి సువార్త 19వ అధ్యాయం 4-6 వచనాలు. ఇదో గొప్ప పవిత్రమైనటువంటి వ్యవస్థగా దీన్ని దేవుడు తీసుకున్నాడు. దేవుడు దీన్ని దీవించాడు కాబట్టి, ఇది దేవుడే ఏర్పాటు చేశాడు కాబట్టి దిస్ బికమ్స్ ఎ సాక్రమెంట్, ఒక పవిత్రమైనటువంటి సంస్కారంగా మారడాన్ని మనం గమనిస్తున్నాం. దీన్ని రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వివాహం అనేది ఒక నిబంధన పరమైనటువంటి విషయం, ఏ కవెనెంట్, ఎన్ అన్షేకబుల్ కవెనెంట్. చాలాసార్లు రాజకీయ వర్గాలు వచ్చి కలుసుకుంటాను. ఇవాళ ఈసారికి నుంచున్న వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు వేరే అవ్వచ్చు, మళ్ళీ వేరే వేరే పార్టీల్లోకి మారవచ్చు. మనం ఈ రకమైనటువంటి ఒప్పందాలు కాదు ఇక్కడ. దే ఆర్ ట్రూస్. అదొక రకమైనటువంటి ఆర్టిఫిషియల్ పీస్, ప్యాక్ట్స్, అగ్రిమెంట్స్. దేవుడు తాను మానవాళితో చేసినటువంటి మహత్తరమైన నిబంధనలు నోవహుతో చేశాడు, అబ్రహాంతో చేశాడు కదా, దావీదుతో చేశాడు. ఈ నిబంధనలు దేవుడు మానవాళి అంతటితోనూ మోషే ద్వారా ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ద్వారా ఆయన ఇచ్చినటువంటి నిబంధన సంబంధాన్ని ఇదిగో ఈ నమూనా ద్వారా వీళ్ళిద్దరిని జత చేయడం ద్వారా ఒక నాట్ ఓన్లీ లీగల్ అంటే న్యాయపరమైనటువంటి ధర్మపరమైనటువంటిదే కాకుండాను ఇది క్రీస్తు యొక్క శాశ్వత ప్రేమ చిహ్నానికి ఇది కనబడతా ఉంది, గుర్తుగా కనబడేది మ్యారేజ్. వెన్ యూ సీ ఏ క్రిస్టియన్ మ్యారీడ్ కపుల్, ఈ వ్యవస్థలో వాళ్ళని చూడగానే క్రీస్తు ఈ సంఘానికి అనుబంధించినటువంటి నిబంధన జ్ఞాపకం రావాలనేటటువంటిది. సో దేర్ ఫోర్ ఇది ఒక కాంట్రాక్ట్ ఒప్పుదల కాదు, ఇది ఒక నిబంధన, ఇది ఒక పవిత్రమైనటువంటిది. కాంట్రాక్ట్ ఎప్పుడైనా వీగిపోవచ్చు, కాంట్రాక్ట్ ఎప్పుడైనా తెంచేసుకోవచ్చు కదా. ఇది కాదు, కవెనెంట్ అలా కాదు, జరగడానికి వీలు లేదు. దీన్ని ఒక పరస్పర అంగీకారంతో జరుగుతున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చేదానికి ఒక లోతైనటువంటి బాధ్యతాపరమైనటువంటి భావోద్రేకమే కాకుండాను ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనతో పెనవేసుకున్నటువంటి ఈ వ్యవస్థ వైవాహిక వ్యవస్థగా దీన్ని తీసుకోవాలి. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలోను, తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, ఆ బోధన మనం చూస్తున్నాం. మలాకి పత్రిక చివరి గ్రంథంలో 2వ అధ్యాయం 14వ వచనంలో, నీ భార్య నీకు తోడిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా అంటాడు. నీ పెండ్లి భార్య కదా అంటే బీ కేర్ఫుల్, నీ ఇష్టం వచ్చినట్టు నీకు నువ్వు డెసిషన్ తీసుకోవడానికి కాదు. నౌ డెసిషన్స్ మస్ట్ బి టేకెన్ బై బోత్ ఆఫ్ యూ బికాజ్ యూ హ్యావ్ అగ్రీడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, నాతో ప్రమాణం చేసావు నువ్వు అంటున్నాడు. నీవు చేసిన నిబంధనకు ఆమె పాత్రురాలు, నువ్వు ఒక్కడే కాదు, నిబంధన ఎదురు చేశారు. నువ్వు తెంచేసుకోవడానికి నీకు ఒక్కడికే హక్కు లేదు అక్కడ అంటానికి. కాబట్టి ఇది ఒక శాశ్వతమైనటువంటి బంధంగా దేవుడు తయారు చేసినటువంటి అది. అందుకే అంటాడు అంటిల్ డెత్ డూ అస్ పార్ట్, మరణము మనలను వేరు చేయ వరకు అనేటటువంటి అంటాడు. అందులో వ్యాధి అందును, రోగ ఆరోగ్యం అందును, దుఃఖములోను సంతోషములోను నిన్ను ప్రేమించి ఆదరించి, వాట్ పవర్ఫుల్ ప్రమాణాలు మీరు చేశారు కదా. ఆ రోజు అది ఉప్పొంగిపోయి భావోద్రేకంతో పైపైన వాటితో చేయడం కాదు. అక్కడ దే హ్యావ్ సెన్స్, ఈచ్ వర్డ్ హ్యాస్ వాల్యూ, ఈచ్ వర్డ్ ఈజ్ ప్రెగ్నెంట్. ప్రతి మాట మర్మభరితమైనటువంటిది. నిన్ను ప్రేమించి ఆదరించి జీవితకాలం అంతయు నా పెండి భార్యనుగా చేసుకొనిచున్నాను. ఎవ్రీ వర్డ్ ఈజ్ పవర్ఫుల్. తమాషా కాదనమాట అది. నువ్వు ఒక 25 ఏళ్ళు 28, 30 ఏళ్ల మధ్యలో చేసుకుంటే 100 ఏళ్ళ వరకు జీవించిన వాళ్ళు ఉన్నారు. అంటే రాబోయే 70 ఏళ్ల వరకు నువ్వు జీవించాలి. ఈక్వాలిటీ, ద టూ పార్ట్నర్స్, ప్యారిటీ, ఇద్దరు కూడా మీరు సమానత్వంలో ఉండేదానికి, స్త్రీని గాను పురుషుని గాను. యు ఆర్ ఎంజాయింగ్ ద సేమ్ బ్రెత్ ఆఫ్ గాడ్. నువ్వు ఒక్కడవే కాదు, ఇద్దరికీ ఇచ్చిన దేవుడు తన జీవ ఊపిరి దేవుడు. ఆయన హీఈస్ రిఫ్లెక్టింగ్ అపాన్ యువర్ ఫ్యామిలీ. నీ యొక్క కుటుంబంలో ఆయన ఉనికిని ఆయన ప్రతిబింబింపజేస్తున్నాడు అనేది జ్ఞాపకం చేసుకోండి. పాత నిబంధనలో ఆదికాండంలో ఆయన ఏమంటాడు, 1వ అధ్యాయంలో అనుకుంటాను, ఆయన హెల్ప్ మీట్గా ఆయన ఐ టెల్ యూ 2వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును, సాటి అయిన సహాయము, ఏ వర్ది హెల్ప్ మీట్.
హెల్ప్ మేట్ అనలేదు, హెల్ప్ మీట్ అంటే సాటి అయిన సహాయము, రెస్పాన్సిబుల్, ఎవరీ వర్ది పార్ట్నర్, కంపానియన్ నీకు ఇస్తున్నాను అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ముందు మీసాలు తిప్పుకుంటా నువ్వు నడుస్తూ ఉంటే హుందాగా నీ వెనకాల 5 అడుగుల వెనకాల నడవాలనేది 100 సంవత్సరాల వెనకాల సంస్కృతి. అది యు హ్యావ్ అగ్రీడ్ టు టేక్ కేర్, నీ చేత్తో పట్టుకొని నడిపించేదానికి నువ్వు ఒప్పుకున్నావు అక్కడికి. అండ్ షీ ఈస్ గివెన్ యూ ఫర్ యూ యాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఎజర్ అనే హిబ్రూ పదం, సాటి అయిన సహాయము అనే పదానికి హిబ్రూ ఒరిజినల్ రూట్ మీనింగ్ ఏంటంటే దైవ సహాయము. అంతేగాని చెప్పులు తుడిచి తీసుకురా, సైకిల్ తుడు, స్కూటర్ తుడు అట్లా కాదండి. దానికి వేరే ఏర్పాటు చేసుకోండి. షీ ఈజ్ నాట్ హియర్ టు క్లీన్ యువర్ స్కూటర్ ఆర్ యువర్ శాండిల్స్. షీ ఈజ్ హియర్ టు క్లీన్ ది హోమ్. మన జీవితాలు ప్రక్షాళన చేసేదానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆమె ఒక బాధ్యతా పరురాలైనటువంటి పార్ట్నర్గా పరస్పర గౌరవాన్ని మనం సూచించేదానికి దేవుడు ఆమెను ఇచ్చాడు నీకు. డిస్ట్రిబ్యూషన్, యు ఆర్ కాల్డ్ టు బి పార్ట్నర్స్ విత్ మ్యూచువల్ రెస్పెక్ట్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హౌస్ హోల్డ్ టాస్క్స్ అంటే గృహంలో ఉండే పనులు ఇద్దరు కూడా చక్కగా బాధ్యతగా పంచుకోవడానికి నీ బలాన్ని బట్టి. పెద్ద పెద్ద బరువులు ఆమెను మోయడం, మోయలేదు, బలహీనరాలు, అబల అన్నారు కాబట్టి ఆమె చేసే పనులు ఉన్నాయి. చైల్డ్ కేర్ రెస్పాన్సిబిలిటీ, పిల్లల్ని తీసుకొని సాగేటటువంటి విధానంలోనూ పెద్దలు ఇంట్లో 2 పార్టీలు, ఇద్దరికి పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని మీరు చూసుకొని ఆ పాలన విషయంలో కానీ. ఇంతే కాదు, మీరు కట్టుకునే ఇన్సూరెన్సులు, భవిష్యత్తు గురించి చేసే ప్రణాళికలు కానీ, లేకపోతే మీరిద్దరూ కలిసి చేసుకునే లోన్స్, ఇల్లు కట్టేదానికో ఇంకేదో లోన్ తీసుకొని, ఒక్కళ్ళు చేసుకునేది కాదు ఇది. ఇద్దరి ప్రమేయంతో ఉండవలసినటువంటి, ఇద్దరి ఆమోదం ఉండాల్సింది. యు హ్యావ్ అగ్రీడ్. సో ఎవ్రీథింగ్ షుడ్ బి షేర్డ్ ఈక్వల్లీ. ఒకటి దాచి ఒకటి తెలుసుకునేటువంటిది కాదు ఇక్కడ. ప్యారిటీ, ఈక్వాలిటీ అనేది ఇట్స్ నాట్ ఎ కాంట్రాక్ట్, ఇట్స్ ఎ కవెనెంట్, బంధం. మూడవది ఏంటంటే మ్యారేజ్ ఈజ్ మిస్టరీ అండ్ ఆల్సో హోలీ. మిస్టరీ దేనికంటే మీ ఇద్దరు యూఆర్ ఓపెన్ టు ఈచ్ అదర్. ఒకరికొకరు దాచేదేమీ లేదు అక్కడ. బట్ యు ఆర్ క్లోజ్ టు అవుట్ సైడర్. గుప్తము, భద్రము, మర్యాద, గౌరవము మూసి ఉన్నటువంటి ఒక మర్మాన్ని వివాహాన్ని సూచిస్తుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ప్యూరిటీ, ఒక పవిత్రతను సూచించేటటువంటిది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని బిడ్డలగునట్లు సణుగులు, సంశయములు మాని సమస్త కార్యములను కలిసి చేయాలి. మీరు ఒకళ్ళొకళ్ళు ఇడుచుకోవడం కాదు, ఈసడింపులు కాదు, స్టాప్ ఇట్ అండ్ తగ్గించడం అన్నమాట. ఆర్గ్యుమెంట్స్ అనేది తగ్గాల, స్వరము తగ్గాల, మౌనము కొన్నిసార్లు అవసరం అక్కడ. ఎఫెసీ పత్రికలో అంటాడు, నీ కోపము సూర్యుడు అస్తమించే వరకే తప్పదు, ఆగిపోవాలి అక్కడి నుంచి. ఇక బై ఈవినింగ్ ద సన్సెట్, సూర్యుడు దిగిపోయేటప్పటికి నీ కోపం కూడా దిగిపోతేనే నీ కుటుంబం నిలబడదు, లేకపోతే పగిలిపోద్ది. అజ్ఞాపకం ఉంచుకోవాలి మనం. ఇక్కడ దైవ ఆమోద ముద్ర దీనికి ఇవ్వబడింది. ఇక్కడ మూసిని గుప్పెట్టి ఇది ఏ క్లోజ్డ్ ఫిస్ట్. మ్యారేజ్ అనేది క్లోజ్డ్ ఫిస్ట్. ఓన్లీ దెన్ ఇట్ బికమ్ సక్సెస్ఫుల్. ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. మళ్ళా మీ ఇద్దరి మధ్య మోగతనంతోనో ఒక ముచ్చుతనంతోనో దాచుకొని తిరగడానికి కుదరదు ఇక్కడ. యూ మస్ట్ ఓపెన్ అప్ బిట్వీన్ యూ. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి, మీ ఇద్దరు క్లారిటీ ఉండాలా మనం మాట్లాడుకునే మాటల్లో. ఎందుకనంటే ఇది సమాజపరమైన లేక న్యాయపరమైన విషయాల కంటే ఉన్నతమైనది. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ సోషల్ లీగల్ అప్రూవల్. ఇది మానసికంగా మీరు ఒక కొనసాగే జీవితకాలం అంతటికీ అంగీకారం మీరు సూచించారు కాబట్టి, దీనిపైన దేవుని ముద్ర ఉన్నది కాబట్టి. ప్రియ స్నేహితులారా, మ్యారేజ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ఎ ఛానల్ ఆఫ్ డివైన్ గ్రేస్. ఇది ఒక దైవ ఆమోదంతో ఉండినటువంటి, ఇది దేవుని యొక్క కృప. ఈ కృపని ఇష్టం వచ్చినట్టు మనం వాడుకోకూడదు ఆ పదాన్ని. ఇట్స్ ఎ లోడెడ్ వర్డ్, మర్మభరితమైనటువంటి చాలా చక్కటి పదం ఇది. ఇక్కడ ఏంటి కృప అంటే దేవుడు తనకు తానుగా ఇచ్చేటటువంటి బహుమానమే కానీ నీకు నువ్వు సంపాదించుకున్నది కృప అనరు. దాన్ని అడ్డించింది. అది
దేవుడిచ్చింది కృప, వివాహం దేవుడిచ్చిందని నువ్వు నమ్మితే బీ కేర్ఫుల్, బికాజ్ ఈచ్ పార్ట్నర్ ఈజ్ గివెన్ టు యూ యాజ్ ఎ గిఫ్ట్. ఇందులో కొన్ని త్యాగాలు ఉన్నాయి, సాక్రిఫైజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. నీ పిల్లలు నీ కుటుంబాన్ని ప్రతిబింబింప చేస్తారు. అది చూడండి రా, పిల్లలను చూస్తే తెలుసుద్ది రా తల్లిదండ్రులు ఎట్లాంటి వాళ్ళు అంటారు. వాళ్ళిద్దరు ఎంతసేపు కీచులాడుకుంటా పక్కెళ్ళ వాళ్ళతో పిల్లలు ఊరికే పోటాడుతుంటే ట్రబుల్ సమ్, quarrel సమ్. ఇట్ రిఫ్లెక్ట్స్ ది కేర్ గివెన్ బై ద పేరెంట్స్. బీ కేర్ఫుల్, దే ఆర్ ద ఫేస్ ఆఫ్ ద ఫ్యామిలీ. నీ పిల్లలు నీ కుటుంబం యొక్క ముఖ చిత్రం అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. లేదా నిండు హావా గర్భముతో జాగ్రత్తగా నిండుకుండలాగా ఉండాలి కుటుంబం అంటే. మాటలు తక్కువ, చేతలు ఎక్కువ ఉండేటట్లు, పరస్పరం ఆమోదించుకునేటటువంటిది. 4వది ఏంటంటే, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ, ఈజ్ మ్యారేజ్ ఈజ్ బిల్డింగ్ ట్రస్ట్. ఒకరినొకరు ఆ నమ్మకత్వాన్ని, విశ్వసనీయతని నిర్మాణం చేసుకునేటటువంటి ఈ వ్యవస్థలో ఆయన ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి అంటాడు, మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి. ఆల్ పవర్ఫుల్ వర్డ్స్. మీరు ప్రేమ యందు, దేవుని సంపూర్ణత యందు మీరు సంపూర్ణులగునట్లుగాను, ప్రేమ యందు వేరు పారి అంటే యూ టేక్ ద రూట్స్ ఫ్రమ్ గాడ్ అండ్ దెన్ ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. ఖాందాన్ అంటాం మనం, తర్వాత తరాల్లో నిన్ను గురించి చెప్పుకునేటువంటి అమరత్వం నువ్వు పొందుకోవడం అనే దానికి ఏంటంటే చాలా అవసరం. చాయిసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ప్రతి అడుగు, ప్రతి దినము మీరు భార్యాభర్తలుగా ఒక నిర్ణయం తీసుకోవాలి. చాయిసెస్ ఉన్నాయి మనకు, అది ఎస్ ఆర్ నో, టు బీ ఆర్ నాట్ టు బీ. ఇవి చాలా అవసరమైనవి. చాయిసెస్ ఇన్వాల్వ్డ్ అండ్ చూస్ ద బెస్ట్. గాడ్ హ్యాస్ గివెన్ యూ ద బెస్ట్ పార్ట్నర్, ఇద్దరికి ఒకరికొకరికి. అండ్ చూస్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యామిలీ, ఫర్ యువర్ చిల్డ్రన్, ఫర్ యువర్ హౌస్ హోల్డ్. నీ కుటుంబానికి నువ్వు బెస్ట్ తీసుకోవాలి. దీనికి అవసరమైనటువంటి పెద్ద గొప్ప మంత్రం ఏంటంటే ప్రార్థన. ఈ ఒంటరులు మీరు ఇరువురు ఉదయం ప్రార్థనతో ప్రారంభించాలి. లాస్ట్ దినమంతా అయిపోయిన తర్వాత ఎంత అలసిపోయినా సరే 2 పదాలైనా సరే దేవా స్తోత్రం అని ఇద్దరు కలిసి చెప్పుకొని ఆమెన్ అని ఇద్దరు కలిసి అనే వరకు ఈ కుటుంబం యొక్క ఆ నిశ్చింత పోతుంది. టుగెదర్ ఇన్ ప్రేయర్. దేవుడు నీకు అవకాశం ఇస్తే, కొంచెం సమయం ఇస్తే, రోజు కాకపోయినా ఆ వారంలో కూర్చొని యూ మస్ట్ మేక్ ఎ టుగెదర్ బైబిల్ స్టడీ. మీ కళ్ళతో, మీ కుటుంబ దృక్పథంతో, మీ భార్యాభర్తల దృక్పథంతో ఆ వాక్యం ఇద్దరు కలిసి ధ్యానం చేసుకోండి. షేర్ యువర్ థాట్స్, వాట్ గాడ్ స్పీక్స్ టు యూ. షేర్ ఇట్. మనసులో దాచుకో అవసరం లేదు. యూ షేర్ ఇట్. బీ క్లియర్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ వర్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ, నీతో ఏం మాట్లాడుతుందని. ప్రియ స్నేహితులారా, ఈ కుటుంబ వ్యవస్థలో విమర్శ కంటే పరామర్శ చాలా అవసరం. ఒకళ్ళనొకళ్ళు ఎత్తి పొడుచుకొని, ఒకళ్ళనొకళ్ళు చిన్నతనం చేసుకొని, ముఖ్యంగా ఇతరులు ఎదుర్కొండా దెప్పి పడవటం, అపహాస్యం చేయటం పార్ట్నర్ని చాలా అవమానకరమైన విషయం అది. ఒకళ్ళనొకళ్ళు మీరు మెప్పుకోలు, ఒకళ్ళనొకళ్ళు పరామర్శ ఉదయం నుంచి ఎలా ఉన్నావు దగ్గర నుంచి ప్రారంభిస్తే దట్ గివ్స్ గ్రేట్ స్ట్రెంగ్త్ టు ద పార్ట్నర్. మెప్పుకోలు, ఒకరినొకరు శ్లాఘించుకోవాలా. చిన్న పనికి చాలా శుభ్రంగా ఉంది, ఐ అప్రిషియేట్, థ్యాంక్ యూ, చాలా బాగా పెట్టావు ఇక్కడ వాజు, థ్యాంక్ యూ. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది స్మాల్ టిట్ బిట్స్ టు అప్రిషియేట్. ఒకళ్ళనొకళ్ళు కృతజ్ఞత చెప్పుకోవాలా. కొన్నిసార్లు ఒకళ్ళనొకళ్ళు క్షమాపణ చెప్పుకునే అవసరం వస్తుంది. డోంట్ బి అషేమ్డ్ ఆఫ్ ఇట్, ఆఫ్టర్ ఆల్ యువర్ పార్ట్నర్స్. బిల్డింగ్ ట్రస్ట్. ఒక విశ్వసనీయతను మనం బలంగా నిర్మాణం చేసుకోవాలంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నారు, ఫిడిలిటీ. ఆ నమ్మకత్వం, ఆ విశ్వసనీయత, ఆ యొక్క ఒకళ్ళ కింద ఒకళ్ళు ఆ లాయల్టీ, ఒకళ్ళ గురించి ఒకళ్ళు నమ్మకత్వం అని చెప్పాను కదా నేను. లోబడటం కాదు ఇక్కడ. ది ఫిడిలిటీ ఈజ్ నాట్ లోబడటం. ఫిడిలిటీ ఈజ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ ఇన్ ది పార్ట్నర్. దెన్ రోల్ మోడల్స్. మీకు రోల్ మోడల్ ఎవరు? మీరే రోల్ మోడల్ తీసుకుంటున్నారో చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. పబ్లిక్లోకి మీరు వెళ్తున్నారు,
అండ్ యు ఆర్ రోల్ మోడల్స్ నాట్ ఓన్లీ టు యువర్ చిల్డ్రన్. ఈ సమాజం అంతట్లో, విస్తృత సమాజంలో మీరు మాదిరికరమైన దంపతులుగా ఉంటున్నారు. ప్రియ స్నేహితులారా, యూదులు ఎందుకు చెప్తున్నానంటే, మనం అన్నిటికీ బైబిల్ తీస్తున్నాము యూదులు అంటాను. వాళ్ళకు కూడా 7 సూచనలు ఉన్నాయి ఈ వివాహానికి. దాన్ని ఏమన్నారంటే షవ బ్రహోత్ అన్నారు. షవ్ అని అంటే 7, షబ్బాత్ అంటారు కదా, షవ్వత్ అంటే 7, షవ్వత్ అందులోంచి వచ్చిందే షవ. బ్రహోత్ అనేటటువంటిది సప్త దీవెనలు అనుకోండి. పోని ఏంటి దీవెనలు అంటే, దేవుడు నీకు ఒక అద్భుతమైనటువంటి జీవమును ఇచ్చుగాక, సోర్స్ ఆఫ్ లైఫ్. దేవుడు నీకు చక్కటి ఆనందాన్ని ఇచ్చునుగాక. దేవుడు నీలో ఒక అద్భుతమైన ఔదార్యాన్ని కలుగు చేయగాక, జనరాసిటీ. దేవుడు నీలో ఒక చక్కటి ప్రేమ పుట్టించునుగాక. దేవుడు నీకు అద్భుతమైనటువంటి స్వస్థతను కలుగు చేయనుగాక. దేవుడు నీకు తన క్షేమాన్ని అనుగ్రహించునుగాక. దేవుడు తన సమాధానాన్ని మీకు ఇచ్చునుగాక. ఈ సప్త దీవెనలు మనకు కూడా భారతదేశంలో సప్తపది అంటాం. ఏంటి ఆ సప్తపది? అన్న వృద్ధి, బల వృద్ధి, ఘన వృద్ధి, తర్వాత సుఖవృద్ధి, ప్రజాపాలన, దాంపత్య జీవితం, సంతాన సమృద్ధి. అంటే ఏంటి? మీకు సమృద్ధి కలగాలి, సంపద కలగాలి, గౌరవం సమాజంలో మీకు సంతృప్తి కలగాలి, మీకు మర్యాద మన్నన జరగాలి, ఈ దీర్ఘ సహజీవనం జరగాలి, మీరు బహుళ ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలి. సప్తపది. అందుకే మనం క్రైస్తవులం కూడా కొంతమంది అయినా మంగళసూత్రం కట్టకూడదండి, మాకు ఇష్టం లేదంటారు. ఓకే, ఇట్స్ యువర్ చాయిస్. అదే భారతదేశంలో సౌత్ ఇండియన్స్ మంగళసూత్రం కట్టుకుంటారు. ఉత్తర హిందుస్థాన్కి వెళ్తే అందరూ సింధూరం పూసుకుంటారు. ఇక్కడ అమ్మో అదేంటంటే అట్లా పూసారంటే అక్కడ సాంప్రదాయం, ఇది ఇక్కడ సాంప్రదాయం, రెండూ వద్దన్నారు. మాకు ఉంగరాలే పెట్టుకుంటామండి అన్నారు. ఉంగరాలు ఈ దేశం కాదనుకోండి, వేరే దేశంలో ఉంగరాలు మార్చుకునేది. అట్లా మీ ఇష్టం వచ్చినట్టు మీరు, ఇది మా దేశం కాదు, అది మా దేశం ఉంది, ఇది ఎక్కడా రాసిలేదు. బైబిల్లో ఉంగరాలు మార్చుకోమని లేదు, మంగళసూత్రం కట్టమని లేదు, సింధూరం రాయమని లేదు. ఇశ్రాయేలీయులు ఈ ఎర్ర సముద్రం వచ్చిన తర్వాత నుంచి 40 సంవత్సరాల్లో ఎన్నో కనానీయులు, హిత్తీయులు, యెబూసీయులు అందరి దగ్గర ఎన్నో నేర్చుకున్నారు. వాళ్ళ ఆచారాల్లో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ 2000 సంవత్సరాల క్రైస్తవులు, గ్రీకులు, రోమన్లు, అరబీయులు, భారతీయులు, చైనీయులు, మన సాంప్రదాయాలు కూడా ఇందులో చొప్పించాం చాలా వరకు. సరే, మనకి ఇష్టం లేదు మంగళసూత్రం కాదని, మనం చక్కగా ఆరాధనలో 7 అడుగులు నడిపించే దానికి దావీదు కీర్తన 128 చదువుకుంటూ నడవాలంటున్నాం కదా. ఎందుకు మనం 7 ఎందుకు అన్నాం? మన ఇష్టం వచ్చినట్టు మనం తీసుకొని ఇష్టం వచ్చినట్టు వదిలేయటం కాదు, కానీ తప్పు లేదు. ఆయా దేశ సాంప్రదాయాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు మనం తీసుకుంటే ఏ తప్పు లేదు. ఇశ్రాయేలీయులు 7 దీవెనలు ఎలా చెప్పారో, భారతదేశంలో కూడా సప్త దీవెనలు ఎలా ఉన్నాయో, బైబిల్లో కూడా మనకు 128 దావీదు కీర్తనలో ఉన్న దీవెనలన్నీ మనకున్నాయి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, ఒకరినొకరు ఆదరించి ఒకరినొకరు క్షమాభివృద్ధి కలుగు చేయుటకు, ఫర్ వెల్ బీయింగ్ అంటే సలాం, క్షమాభివృద్ధి చెందేదానికి ఇవి మీరు పాటించాలి. దావీదు కీర్తన 89 2వ అధ్యాయంలో 2వ వచనం చాలా చక్కటి మాటలు. యాక్చువల్లీ నేను ఇంగ్లీష్ బైబిల్లో చాలా అద్భుతంగా వాటిని గమనించింది ఏంటంటే, సెలబ్రేషన్ ఆఫ్ లవ్ అన్నాడు ఆయన. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించేదను. దానికి యెరూషలేం బైబిల్లో ఉన్న ట్రాన్స్లేషన్ ఏంటంటే, ఐఎమ్ సెలబ్రేటింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ అని అన్నాడు. యెహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించేదను, తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేశాను. ఇట్ ఈస్ సెలబ్రేషన్ ఆఫ్ ఫెయిత్, సెలబ్రేషన్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్, సెలబ్రేషన్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్. మూడవది, నేను ఏర్పరచుకున్న వారితో నిబంధన చేసి ఉన్నాను, సెలబ్రేషన్ ఆఫ్ ది కవెనెంట్. ఈ 3 మళ్ళొకసారి చెప్తాను నేను. సెలబ్రేషన్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్, సెలబ్రేషన్ ఇన్ ఫెయిత్ ఇన్ గాడ్. మూడవది సెలబ్రేషన్ ఆఫ్ అవర్ కవెనెంట్ బిఫోర్ గాడ్. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ దీవెనలు, క్రీస్తు కేంద్రితమైనటువంటి దీవెనలను మనం చూస్తున్నాం. ప్రేమైక్య జీవితంలో యాక్సెప్టెన్స్, ఒకళ్ళనొకళ్ళు అప్రిసియేషన్, మెచ్చుకోవాలా, ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకుంటూ ఉండాలా, ఎఫెక్షన్,
ఎక్కడో చోట నీ ప్రేమను ఒకళ్ళొకళ్ళు చూపించాలా మీరు, అగ్రిమెంట్ ఒకళ్ళొకళ్ళు ఒప్పుకోవాలా మీరు. అండ్ అటెన్షన్, ఎప్పటికప్పుడు సిద్ధ మనసు. నా భార్య ఏం అడుగుతుంది, నా భర్త ఏం అడుగుతాడు నన్ను, సిద్ధ మనసు. యు వెయిట్ ఫర్ ది అదర్, ఫర్ ది అదర్. దీస్ ఆర్ గ్రేట్ ఫీచర్స్, ఫ్యాక్టర్స్. మన కుటుంబ నిర్మాణానికి ఇంగ్రీడియంట్స్ వాడతాం. ఇసుక వాడతాం, సిమెంట్ వాడతాము కదా, ఇంకేమేమో రకరకాల వస్తువులు, కర్ర వాడతాము ఇల్లు కట్టుకునే దానికి ఇంగ్రీడియంట్స్. ఇవి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒకళ్ళొకళ్ళు అంగీకరించుకోవటం, ఒకళ్ళొకళ్ళు మెచ్చుకోవటం, ఒకళ్ళొకళ్ళు జాగ్రత్తగా ప్రేమించడం, ఒకళ్ళొకళ్ళు ఒప్పుకోవటం, ఒకళ్ళొకళ్ళు సిద్ధ మనసు కలిగి ఉండటం అనేటువంటిది. మనం భారతదేశంలో కూడా అన్నీ మనం ఫాలో అవసరం లేదు, కొన్ని మంచివి తీసుకోవచ్చు. మంగళ్యం తంతునా నేన మమ జీవన హేతున కాంతే బదనమి శుభగే త్వం జీవ శరద శతం. అంటే 100 సంవత్సరాలు మీరు జీవించాలనే తప్పేమనుందా ఆ చెప్పడంలో? అయితే వాడు సంస్కృతం చెప్పాడు, తెలుగులో మార్చుకోవాలి. ఏమంటున్నాను నేను, నీ కట్టేటటువంటి తాళి కొని ఉంగరం, కొన్ని తర్వాత 100 ఏళ్ళ తర్వాత ఇంకేదో కొత్తది కనిపెడతారు మనోళ్ళు, మానవులు ఆ సంస్కృతిని బట్టి. నేను చేసేటటువంటి ఈ పని, ఈ సంకేతం ద్వారా నా జీవితాన్ని నీతో అనుబంధింపజేసుకుంటున్నాను. నేను ఈ పవిత్రమైనటువంటి కార్యాన్ని నేను అంగీకరిస్తూ సంతోషంతో 100 సంవత్సరాలు జీవించాలని నేను కోరుకుంటున్నాను. మన ఇరువురు జీవించాలని కోరుకుంటున్నాను. శతమానం భవతి సతయుః పురుష, అంటే 100 సంవత్సరాలు మనం జీవించేదానికి దేవుడు మనల్ని దీవించునుగాక. ఎంత గొప్ప ప్రార్థన. ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ మనం చెప్పుకోవాలంటే కొన్నిసార్లు ఏమో భార్యని గొప్ప చేసుకుంటూ చెప్పేటటువంటి మాటలు ఉన్నాయి మనకి. కొన్నిసార్లు భర్త యొక్క వీరోచితమైనటువంటి కార్యాలు ఉన్నాయి మనకి. సామెతల్లో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అన్నాడు కదా. ఈయన శ్రీ, ఆమె శ్రీమతి. అంటే స్త్రీకి బ్రెయిన్ ఎవరు అనమాట, మతి అంటే వీనికి బ్రెయిన్ లేదని కాదు, అదే బిరుదట్టు ఇచ్చారంతే, శ్రీమతి అన్నారు. షీ ఈజ్ ది థాట్ ఆఫ్ దిస్ మ్యాన్ అనేది. అదే కదా ఇందాక ఎజర్ అని చెప్పింది మనం. శ్రీమతే నీకు దైవ సహాయానికి ఇచ్చాడు, నీ కౌన్సిలర్, ఎప్పటికప్పుడు వైఫ్ని కన్సల్ట్ చేసేదానికి అని అడుగుతున్నాడు. ప్యారిటీ, ఈక్వాలిటీ అనే విషయం అందుకే చెప్పాడు ఆయన. అలా చెప్తూ ఆయన అన్నిటికంటే క్లైమాక్స్ ఏంటంటే, నేను ఎప్పటికీ బాగా 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 నాకు ఇష్టపడేటటువంటిది ఏంటంటే, సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం నుంచి, ది సర్మౌంట్ అంటే ది సబ్లైమ్ ఆర్ ద నోబుల్ క్యారెక్టర్ ఆఫ్ ఎ వైఫ్ ఇన్ ద హౌస్ మనం గుర్తించాలన్నమాట. కొన్నిసార్లు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని అంతా చాలాసేపు చెప్తాడు, అంతా చెప్తాడు. ఆమె చేసే పనులన్నీ చెప్తున్నాడు అక్కడ. అంతా చెప్పిన తర్వాత చివరిలో క్లైమాక్స్, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఏం పురుషుడు భక్తులు ఉండకూడదా? పురుషుడు కొనియాడబడకూడదా? బోత్ ఆఫ్ యూ. స్త్రీ ఉంటే స్త్రీ ఒక్కతే ఉండాలని కాదు. ఎ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్, దట్ స్టేస్ టుగెదర్. ప్రార్థనకు మీరిద్దరూ కలిసి జీవితకాలం, శాశ్వత కాలం, పరిమళ భూయిష్టమైన సాక్ష్యం ఈ కుటుంబం నుంచి రావడం కొరకు మీరు దీనిని గమనించాలి. ఇట్స్ ఎ డివైన్ ప్లాన్. మ్యారేజ్ ఈజ్ ఎ కవినెంట్, ఒక చక్కటి నిబంధన, దేవుడితో వనగూడిన నిబంధన. మీరు చేసే ప్రమాణాలు వగైరాలు అన్నీ కూడా దేవుని ముందు. ఇట్స్ ఎ ఛానల్ ఆఫ్ డివైన్ గ్రేస్, దేవుని కృప కొరకైనటువంటి గొప్ప సాధనము. ఫిడిలిటీ, విశ్వసనీయతను నిర్మాణం చేసుకోవాలి ఆ కుటుంబం ద్వారా. మనము అన్నీ అయిన తర్వాత ఏమన్నామంటే, మనము 5 ప్రాముఖ్యమని చెప్పాను. అంగీకారము, మెచ్చుకోలు, ప్రేమ, ఒప్పుకోలు, సిద్ధ మనసుతో కూడినటువంటి ఆ జీవితము ప్రార్థన కేంద్రితమైన జీవితం. సే 1 word బిఫోర్ యూ స్టార్ట్ ద డే అండ్ క్లోజ్ ద డే with a word of blessing. Sleep peacefully and the whole 100 years journey will be peaceful, pleasant and satisfactory and fulfilling, experience of this long lasting faith journey. దేవుడు మీ కుటుంబాలను దీవించాలి. ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తున్నారు, మిమ్మల్ని చూసి వాళ్ళు అరే మేము కూడా పెళ్లి చేసుకోవాలనే ఆశ కలిగాలి వాళ్ళకి.
ఫలానా వాళ్ళని చూసి మో వెళ్ళొద్దండి అనేటటువంటి వెగటు కలిగజేసే రీతిలో ఉండకూడదు. మనం ఏ మోడల్, ఏ రోల్ మోడల్, ఏ గుడ్ ఫ్రాగ్రెన్స్, పరిమళము రావాలి కుటుంబం నుంచి. అల్టిమేట్లీ ఫ్యామిలీ ఈజ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. కొంతమంది వివాహం చేసుకోరు, వాళ్ళు తప్పేం కాదు. అది దేవుడు వాళ్ళని ఏమనుకున్నాడంటే, వాళ్ళు మేము ఇలా ఉండాలి జీవితం, దేవుని కొరకు మమ్మల్ని మేము ప్రతిష్ట చేసుకున్నాం. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, గాడ్ బ్లెస్ దెమ్. కొన్ని వ్యవస్థలు, కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి మన సంస్థలో, అది ఏ మతంలో అయినా సరే ఉన్నాయి. సూఫీలు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, మన నన్స్ ఉన్నారు, ఫాదర్స్ ఉన్నారు. దేవుడు వాళ్ళని దీవించాలి, ఎందుకంటే వాళ్ళు పవిత్రంగా, వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళే వరకు పవిత్రంగా ఉండాలని కోరు. నీవు లేవు అనుకో, పౌలు ఏమంటాడు, నీవు అలా ఉండలేని కాడికి వివాహం చేసుకోమన్నాడు. అలా చేసుకుంటే పరిమళ భూయిష్టమైన సాక్ష్యంగా ఉండు. మళ్ళీ చేసుకొని మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి కాదు. ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. ప్రార్థన చేస్తాం. దేవా కృపామేడ కనికరముల తండ్రి, మానవ వ్యవస్థలో వివాహం అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థగా దీనిని మీరు అభిషేకించారు, మీరు దీవించారు, ప్రతిష్ట చేశారు. దాని గురించే దీన్ని మేము సంస్కారం అనే భావనతో దీన్ని అందిపుచ్చుకుంటున్నాం. ప్రతి కుటుంబానికి నీవు కేంద్రంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ నామం పేరట ఏర్పాటు చేయబడిన ప్రతి కుటుంబము పరిమళ భూయిష్టమైన సాక్ష్యం ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డలు, పెద్దవాళ్ళ నుంచి చక్కచక్కటి ఆదర్శప్రాయమైనటువంటి మాదిరిని రోల్ మోడల్స్గా తీసుకునే జీవితం నడవడి తల్లిదండ్రులకు అనుగ్రహించండి. భద్రత, మరి చాలా పవిత్రతతో కూడినటువంటి అడుగులు వేసేదానికి తల్లిదండ్రులకు లేక భార్యాభర్తలకు ఓ చక్కటి శుద్ధ హృదయం దయచేయమని, ఈ ప్రేమైక్య జీవితము ఒక కొనసాగే మహత్తరమైనటువంటి సాధనంగా అన్ని చోట్ల పరిమళాన్ని వెదజల్లుకుంటూ ముందుకు సాగేటటువంటి ఒక చక్కటి బ్రతుకు మంచి బండిగా ఇది వెళ్ళేటట్లుగా, సాఫీగా వెళ్ళేటట్లు దానికి మీరు సారథిగా ఉండాలని వేడుకుంటూ, మహిమ ఘనత కీర్తి మీరు పొందమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు సదా తోడయుండును గాక. ఆమెన్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది ఫ్యామిలీస్. గాడ్ బ్లెస్ యూ.